అందరికీ నమస్తే. అయితే మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. నేను ఇప్పటివరకైతే మాక్సిమం సొసైటీకి సంబంధించిన వీడియోలే పోస్ట్ చేసేవాడిని నా ఛానెల్‌లో. గత కొన్ని రోజుల నుండి ఈ సొసైటీ గురించి ఎంత చేసినా లాభం లేదు. అసలు మారరు అది అని చెప్పేసి మనకి విసుగొచ్చిపోయి మన ఫ్యామిలీని చూసుకోవాలి, మనమే బాగుండాలనే విధంగా మన పిల్లలతో ఏదో గేమ్ వీడియోలు అది ఇది ఆడుతూ ఆ వీడియోలు పోస్ట్ చేసేవాడిని. అయితే ఒక 1 మంత్ బ్యాక్ ఏమైందంటే ఒక ఇన్సిడెంట్ ఎదురైంది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే 5 స్నాప్ స్టోరీ అని చెప్పేసి ఒక వీడియో వైరల్ అయింది ఆ మధ్యన. ఆ వీడియోకి ఒక తెలియని అమ్మాయి ఫోటో యాడ్ చేసి ఆ అమ్మాయి ఈమెనే అని చెప్పేసి ఆ వీడియోని కూడా వైరల్ చేసారు. అది ఏందని అక్కడ కేసు నడుస్తుంది. అది ఇంకా కొంచెం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను న్యూస్లో చూసింది ఏంటంటే అది పిల్లాయిగూడెమో ఏదో అని చెప్పి అక్కడ ఒక కామాంధుడు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అమ్మ వయసు ఉన్న వాళ్ళు ముసలి వాళ్ళని జడ లేకుండా ఎవరిని పడితే వాళ్ళను ఖరాబ్ చేసేవాడు అదని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. ఆయన చనిపోయాడు, పక్కన పోయాడు. ఇంకోటి ఏంటంటే దాని తర్వాత ఇప్పుడు భార్యలు భర్తలను చంపే న్యూస్లు, ప్రియురాలు ప్రియుని చంపించే వార్తలు ఆ మధ్యన చాలా బాగా వచ్చినాయి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఇది 10వ తరగతి చదువుకునే అమ్మాయి వాళ్ళ తల్లిని చంపించేసిందని చెప్పి, ఆ తర్వాత ఇంకోటి ఇది మొన్న బడంపేట ఏదో అనుకుంటా హాస్పిటల్లో జస్ట్ బ్యాక్ పెయిన్ వచ్చిందని చెప్పి అడ్మిట్ అయితే ఆయనకు పెళ్ళి అయిన మరుసటి రోజే అసలు జస్ట్ బ్యాక్ పెయిన్ అని అడ్మిట్ అయితే వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేసి అది ఏమైందో తెలియదు. మొత్తానికైతే ఆ అబ్బాయి చనిపోయాడు. పెళ్ళి అయిన మరుసటి రోజే చనిపోతే వాళ్ళ నాన్న వీడియో చూస్తే బాధ అయిపోతుంది చాలా. ఎంతలా బాధపడుతున్నాడంటే సరే అదొకటి పక్కన పెడతాం. ఇంకోటి రీసెంట్గా మొన్న ఏమైందంటే అదేది దొంగతనం చేయడానికి వెళ్ళి ఒక 10వ తరగతి అబ్బాయి 6వ తరగతి అమ్మాయిని కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. అంటే ఏమవుతుంది సొసైటీలో? ఆ అబ్బాయి కూడా ఏం చెప్తున్నాడు, క్రైమ్ ఓటీటీలో క్రైమ్ మూవీ చూసినా దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకున్నా అని చెప్పేసి చెప్పిరా అని చెప్పి పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు కదా, రివీల్ చేశారు మనకు. అయితే సొసైటీ ఎటు పోతుంది, ఏమవుతుంది అసలు? ప్రతి ఒక్కరు దీనిపైన అంటే ఇది మీకెందుకు చెప్తున్నా అంటే ఈ సిచ్యువేషన్ మన వరకు రాదు కదా అని చెప్పి సైలెంట్ అయిపోతున్నారేమో. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇంచుమించు మనకు ఏ టైంలో ఎలా ఎదురయ్యేది కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆ కామాంధుడు అని చెప్పి ఫస్ట్ ఒకటి చెప్పినా కదా న్యూస్, మన చుట్టుపక్కల ఉండొచ్చు. అప్పుడు రేపు మీకు ఇంతవరకు మీ చుట్టుపక్కల వరకు జరగవచ్చు. ఎందుకు దాని గురించి పట్టించుకోవట్లేదు అంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి కదా మనము. ఇంకోటి మన ఏంది భార్యలు భర్తను చంపారు. ఇంకోటి ఇప్పుడు ఈ రోజు ఏంది న్యూస్, ఇంకోటి నిన్న భర్త అమ్మాయిని ముక్కలుగా నరికి ఎక్కడో మూసి నదిలో వదిలేసి చెప్పేసి మళ్ళొక న్యూస్. అంటే రోజు క్రైమ్ ఇంకా మనకు తెలియనివి ఇంకెన్ని ఉన్నాయో కానీ మనకు న్యూస్ ద్వారా వస్తున్నాయి కొన్నే. దాని గురించి పట్టించుకోకుండా మనం ఏదో మన లైఫే కదా, మనమే బాగుండాలి, మన ఫ్యామిలీని చూసుకోవాలని చెప్పి బతుకున్నాం. అయితే నేను ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ ఒకటి 5 స్నాప్ స్టోరీ అని చెప్పినా కదా. ఇప్పుడు నేను కూడా ఏం చేసిన అంటే ఇదంతా ఎందుకు సొసైటీ గురించి మనం అంటే సొసైటీ గురించి మ్యాక్సిమం అదే వీడియోలో పెట్టాలని చెప్పేసి నా ఫస్ట్ నుంచి నేను చేస్తూ వస్తున్నా. ఆ మధ్యన కొంచెం ఎందుకో ఇంట్లో వాళ్ళది ఇబ్బంది, అది వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నాకు కొంచెం బాధ అనిపించి ఎందుకులే వదిలేద్దాం, ఇదంతా చూద్దాం మన వీడియోలు ఇవి ఏదో జాలీగా వెళ్ళిపోవచ్చు కదా, ఏ టెన్షన్ లేకుండా మెంటల్ టెన్షన్ అంతా ఏముండదు కదా అని చెప్పేసి వీడియోలు స్టార్ట్ చేసిన పిల్లలతో గేమ్స్ ఆడి. చూడండి ఒకసారి నా పుస్తకం ఉంటుంది. సడన్గా ఈ ఇన్సిడెంట్ 5 స్నాప్ స్టోరీ అనే ఇన్సిడెంట్ ఒక తెలిసిన అమ్మాయికి జరిగిందనమాట. ఆ అమ్మాయి మనల్ని కాంటాక్ట్ అవుతే అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ అది ఈ స్టోరీ గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ, అంటే ఇప్పుడు మనం వదిలేద్దాం ఇంకా మనకి సొసైటీ ఎందుకు అని అనుకున్నా కదా. సడన్గా ఇది ఒక ఇన్సిడెంట్ ఎదురైంది. అంటే మనకు తెలిసిన వాళ్ళ అమ్మాయి. ఇట్లాంటిది ఫ్యూచర్లో మీకు కూడా ఎదురైతే అసలు ఎటు పోతారు? అంటే మనం ఏంటంటే నేరం జరిగిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నాం కానీ నేరం జరగకుండా ఏం చేయాలనేది ఎవరు ఆలోచిస్తారు. ప్రజలు అట్లనే ఉన్నారు, ప్రభుత్వాలు అట్లనే ఉన్నాయి. కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా అసలు ఏం చేస్తే మన సొసైటీ మారుతుంది అని చెప్పి చిన్న ఆలోచనతో మీకు తోచిన ఐడియాలు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. ఈ పనికిరాని వీడియోలు అంటే ఇవి ఎట్లా అయిపోయిందంటే మొత్తం ఎంటర్టైన్మెంట్ కావాలి మనకు, ఫన్నీ వీడియోలు అది ఇది అని చెప్పేసి. సరే మన ఏదో బాధలు ఉంటాయి కాబట్టి కొంచెం రిలీఫ్ కోసం చూస్తాం అది అని అంటున్నారు కదా, అది పక్కన పెడితే ఫ్యూచర్ సొసైటీలో మనము ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు హాస్పిటల్ దోపిడీ ఏంది, ఈ కామాంధులు ఎక్కడి నుంచి ఎట్లా అటాక్ చేస్తారు అదేంది, ఇప్పుడు చిన్న పిల్లలు హత్యలు చేయడం ఏంది, స్కూల్ లైఫ్లోని ఈ క్రైమ్ మూవీస్ చూసి ఇవన్నీ. అంటే ఇప్పుడు క్రైమ్ మూవీ ఓటీటీలో చూసి అంత ఖరాబ్ అయింది ఆ అబ్బాయి అని అంటే, ఇప్పుడు ఆ అబ్బాయి తప్ప ఇప్పుడు ఏమీ తెలియని ఆ అమ్మాయి చనిపోయింది. ఎన్ని 18 పోట్ల 21 కత్తిపోట్లు, గొంతు పైన ఒక 14, కడుపులో ఒక 10 కత్తిపోట్లు. అంటే ఏంది అసలు, ఎంత క్రూరంగా జరుగుతున్నారు? ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా
మనం ఏం చేస్తే బాగుంటుంది అనే దాని గురించి ప్రతి ఒక్కరూ మీ ఆలోచనలు షేర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఇక ముందు మళ్ళీ సమాజం కోసమే వీడియోలు స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి. మన సొసైటీని మనమే మార్చుకుందాం. అదొక మన బాధ్యత. జై హింద్.